For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ జ్యోతిష్య పండితులు కోయిదర శ్రీనివాసరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సందేహాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమః జగతుర్తి స్థితిఫలయ బ్రహ్మహరియరాయ త్రిగుణాత్మక సర్వగౌతిగా విదర్శ దత్తాత్రేయ నమసంతి మీ సిద్ధి కురు స్వ. ఓం నమ శివాయ. చెప్పమ్మా. గురువుగారు, ఇంట్లో నరదిష్టి నరఘోష ఉంటుందా అంటుంటారు. అది ఎంతవరకు నిజం? ఒకవేళ ఉంటే దానికి ఏమైనా పరిష్కారం ఉంటుందా? నరదిష్టి అనేది ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వాళ్ళకి నరదిష్టి అనేది ఉంటుందమ్మా. ఇంట్లో ఒక మనిషి ఎదుగుదలను బట్టి, ఒక మనిషి అనుకోకుండా ఎదిగిన దానివల్ల, తర్వాత మరి కొంతమంది కొన్ని వాహనాలు తీసుకోవటం, బండ్లు వాహనాలు తీసుకోవటం, ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ చేయటం, తర్వాత ఒక మ్యారేజ్ విషయాలు కానీ, ఒక ఫంక్షన్ విషయాలు కానీ, కొన్ని కార్యక్రమాల విషయాలు కానీ చాలామంది వాళ్ళ స్థాయి మించి, వాళ్ళ స్థాయి ఎలా ఉంటుందో ఆ స్థాయిని మించి ఉంటుంది వాళ్ళు చేస్తుంటారు. దాంట్లో చాలామంది అబ్బా ఇంత సంపాదిస్తున్నాడు అని నరదిష్టి ప్రభావం అనేది చాలా వరకు ఉంటుంది. తర్వాత ఈ నరదిష్టి అనేది సామాన్యమైనది కాదు. మనిషి కంటి చూపుతోనే ఆ దిష్టి అనేది మనిషి మీదగా అనేది పడుతుంది. పడిన దాని వలన ఏమవుతుందంటే వాళ్ళ చేయాల్సిన బిజినెస్, వాళ్ళు చేయాల్సిన వ్యాపారం, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే వ్యవసాయము, వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్లో అన్నీ ఇబ్బందులు పాలైపోయి అంతా డౌన్ అయిపోయి, మనసు కుదురులేక, మైండ్ అధోగతి పాలైపోయి ఏమి చేయాలో అంతుపట్టగా చాలామందికి ఆ నరదిష్టి ప్రభావం వల్ల ఇది ఏమి కాదులే, ఆ దిష్టే కదా అని అనుకుంటారు చాలామంది. కాబట్టి అది దిష్టి అని మనం దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. నరదిష్టి వలన నల్లరాయిని బదులవుతుందంటారు. ఆ నరదిష్టి ప్రభావము చాలా గొప్పది. ఆ నరదిష్టి ప్రభావం మనకు తగిలినప్పుడు దానికి ఎంతో జాగ్రత్తగా ఎన్ని విధానాలుగా ఆలోచించి దానికి మనం శాంతం చేయించుకుంటేనే ఆ నరదిష్టి ప్రభావం అనేది మన మీద నుంచి తొలగుతుంది. గురువుగారు, ఈ నరదిష్టి ప్రభావం పోవాలంటే ఎటువంటి పరిష్కారం ఉంటుంది? అసలు దీనికి ఎలా చేయాలి? ఈ నరదిష్టి ప్రభావం పోవాలి అంటే దీంట్లో ఎన్నో విధానాలైన కనబడుతున్నాయి. నరదిష్టి అంటే నిమ్మకాయతో తీస్తారు, ఉప్పుతో తీస్తారు, తర్వాత ఎండిమిరపకాయలతో తీస్తారు, తర్వాత ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకొని నూనెతో ఒక జ్యోతిని వెలిగించి అది తీస్తారు. ఎందువల్ల అంటే అది దిష్టి ప్రభావం ఉండవలసిన వాళ్ళకి అలా తీస్తుంటారు. కాబట్టి ఎన్ని చేసినా కూడా చాలామందికి పోదు. ఈ నరదిష్టి ప్రభావము చాలా వరకు చాలా గొప్పది. కాబట్టి ఈ నరదిష్టి ప్రభావం గురించి దీనికి మనం చేయాల్సిన విధానం ఏమిటంటే, మనం బయటికి పోయి వచ్చిన తర్వాత మనం అనుకోకుండా కొంచెం మంచి డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తాం కదా. మరి బయటికి వెళ్ళినప్పుడు మన మీద ఏదో ఒక కన్ను పడిపోతుంది. ఆ కన్ను పడిన తర్వాత అందరూ ఒక రకంగా ఉండరు కదా. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కటి దిష్టి ఎలా ఉంటుందంటే, ఆ దిష్టి మన మీద పడిందిరా అంటే మనం తిన్న ఆహారం కూడా కక్కేస్తుంటాం. ఎందువల్ల? నరదిష్టి ప్రభావం వల్ల. తర్వాత ఆ నరదిష్టి ప్రభావం వల్ల మనకి కంటికి మనకు కనబడదు. అది ఆ నరదిష్టి అనేది ఇది తగిలింది అనేది మనకు తెలీదు. అది మన కంటికి కూడా కనబడుకోకుండా ఆ దిష్టి ప్రభావం అనేది మన మీద పడుతుంది. ఆ ప్రభావం పడిన దానివల్ల ఆరోగ్యం బాగోకుండా ఉండటం, బిజినెస్ లాస్ కావటం, మనశ్శాంతి ఉండకోకుండా ఉండటం, మంచిగా డెవలప్మెంట్ అయిన బిజినెస్ కానీ, వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ ఎక్కడికి పోయినా మనకు ప్రమోషన్లు రాకోకుండా బ్రేక్ కావటం, ప్రమోషన్లు కూడా దగ్గరికి వచ్చి ఆ ప్రమోషన్లు ఆగిపోవటం, మనకి రావాల్సిన మనకి డబ్బులు అయ్యి రావకోకుండా బ్రేక్ కావటం, ఇలాంటి సమస్యల్ని అన్నీ తెస్తుంది ఈ నరదిష్టి ప్రభావం. ఈ నరదిష్టి ప్రభావానికి మెయిన్ కారణం ఏమిటంటే, మనం చేయాల్సింది పొద్దున్న లేచి మెయిన్గా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మపండు తీసుకొని ఆ నిమ్మపండు మీద మన పేరు రాసుకోవాలి. మన పేరు రాసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసేసి
మన దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని దాంతో పాటు మనకి నల్లటి గురిగింజలు అంటారు, నల్లగా ఉంటాయి. ఆ నల్లటి గురిగింజలు దాంతో పాటు ఒక అమ్మవారు మా గురువుగారు ఆదివారము అమావాస సూర్యగ్రహణము చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఇక ఈ వేరుని తీస్తారు. ఇది నరదిష్టి ప్రభావమైన వేరు. ఇది ఎలాంటి కన్ను దిష్టి కానీ, ఎలాంటి దోష దిష్టి కానీ, ఎలాంటి ప్రాబ్లం కానీ ఉండవలసిన వాళ్ళకి ఈ వేరుని మేము మంతరిచ్చి ఒక చిన్న వస్తువుని తీసి వాళ్ళకి పొట్టనం కట్టి వాళ్ళకి మనీ పర్సులో ఇస్తుంటాం. ఇది చాలా పవర్ఫుల్ అయిన వేరు. ఈ వేరును మీరు తెప్పించేసేసి ఈ వేరుని మీరు తప్పకుండా మీకు కావాలనుకుంటే మా కింద ఉండాల్సిన ఈ నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే ఈ వేరు గురించి మేము చెప్పగలుగుతాం వివరంగా. ఈ వేరుని మీరు తప్పకుండా మీ మనీ పర్సులో కానీ మీ ఇంటికి కానీ కట్టుకోవాలి. మనీ పర్సులో పెట్టుకున్న దాని వలన ఎలాంటి కన్ను దిష్టి కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ పోతుంది, నెగిటివ్ ఎఫెక్ట్ పోతుంది, మనశ్శాంతి అనేది కలుగుతుంది. మరి మీరు ఏమనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో అవి తప్పకుండా మీరు పూర్తి చేయగలుగుతారు. ఓం నమః శివాయ. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. చూస్తారు కదా, గురువుగారు చాలా చక్కగా మన సందేహాలన్నిటికీ వివరించారు. అలాగే మరిన్ని సందేహాల కోసం నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి. నమస్కారం.